హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోతున్నాను పచ్చిరాయలు గుడ్డు వేసి బిర్యానీ చేస్తున్నాను. పచ్చిరాయలు తీసుకున్నాను 1 కేజీ ఈ సైజులో. కేజీ బియ్యం తీసుకున్నానండి. దీంట్లో కొంచెం దుంపలు కూడా యాడ్ చేసుకుంటాను ఈ పులావ్లోకి. రైలు, గుడ్లు, దుంపలు నేను కూర పెట్టి ముందు మీకు చూపిస్తాను. దీంట్లో కావాల్సింది ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత 3 చెంచాలు కారం, ఉప్పు, 2 స్పూన్లు, 1 స్పూను పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేను ఇప్పుడు కూర పెట్టి విధానం చూపిస్తాను. నేను బంగాళదుంపలు వేపుకుంటున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని ఉప్పు కలుపుకొని బంగాళదుంపలు వేసుకోవాలి. దుంపలు ఎర్రగా వేపుకొని తీసుకున్నాను. ఇది కూడా దీంట్లో కొంచెం హోల్గర్ మసాలా తీసుకున్నాను. ముందుగా కూరకి ముందు బిర్యానీ ఆకు, ఇక్కడ లవంగు, ఇలాచీ, దాల్చీని, ఇవి పెద్ద ఇలాచీ అండి, ఇది ఇవన్నీ వేసుకుంటున్నాను ముందు నూనెలో. అదే నూనెలో కూర పెట్టేసుకుంటా. దాని తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దీంట్లో నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నూనె కూరలో ఎక్కువ తేలినా పర్వాలేదు, అది మనం బిర్యానీలో నూనె ఎక్కువ వేసుకోవడం లేదు. అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చింది, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. దీని తర్వాత పచ్చిరాయలు యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఈ 4 దీంట్లో కూరలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యానికి నీళ్ళు తీసుకున్నానండి.
దీంట్లో తేజ్పత్త వేసుకుంటున్నాను, దీంట్లో చక్కెర పూలు వేసుకుంటున్నాను, తర్వాత 2 పెద్ద ఇలాచీలు వేసుకుంటున్నాను, తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను, తర్వాత ఇలాచీలు వేసుకుంటున్నాను, లామ్ మొగ్గలు, కొంచెం సాజీరా. తర్వాత దీంట్లో కొద్దిగా నూనె యాడ్ చేస్తాను. బియ్యం మెత్తికి అంటుకోకుండా నూనె యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 చెంచాలు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది అసలు మరిగిన తర్వాత అన్నం 75% నేను దింపుకుంటాను. ఇక్కడ పచ్చిరాయల కూర దగ్గర పడుతుందండి. ఇదే ఇగురులో కొంచెం దుంపలు వేసుకుంటాను. ఈ దుంపలు అన్నది కొంచెం ఇగురు లాక్కుంటుంది, ఉప్పు కారం మసాలా అన్నీ లాక్కుంటుంది. అందుకు 5 నిమిషాల ముందుగా ఈ దుంపలు వేసుకుంటున్నాను. తర్వాత కూర కట్టేసుకోవడమే. పచ్చిరాయలు ఇలా ఉంటుంది. చిన్న మంటలో ఉంచి 5 నిమిషాల తర్వాత కట్టేసుకోండి. ఇలా కూర ఇలా దగ్గర పడ్డదండి. తర్వాత ఇది బియ్యంలో యాడ్ చేసుకోవాలి. దమ్ము పెడతాను. కూర అయిపోయింది, కట్టేసుకుంటున్నాను. బియ్యం అండి ఇలా అయిపోయిందండి. నేను దింపేసుకుంటున్నాను. దమ్ము పెట్టడానికి సరిగా ఉంటుంది. ఇక్కడ పొయ్యి మీద దమ్ము పెట్టుకోవడానికి నేను తవా పెట్టుకున్నానండి. పొయ్యి మీద ఈ తవా మీద అన్నంలోనే అన్నం వచ్చిన డెక్చీలోనే నేను దమ్ము పెట్టుకుంటున్నాను. ముందుగా కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. దాని మీద బియ్యం వేస్తున్నాను. దీంట్లో ఏం కలగబోతున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ 1 కప్ పాలు తీసుకున్నాను. దాని తర్వాత ఇది బిర్యానీ పౌడర్ అండి, మసాలా. దాని తర్వాత ఇక్కడ కివడా వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత రోజ్ వాటర్ తర్వాత ఇది కేసరి తీసుకున్నానండి. ఇది కేసరి అన్నమాట. ఇది పాలలో కలుపుతాను అన్నమాట, కలర్ వస్తుంది. దాని తర్వాత కొంచెం రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ రోజ్ వాటర్. దాని తర్వాత కివడా వాటరు, రెండు స్పూన్లు తీసుకున్నాను. ఇది మీఠా అత్తర్ అంటారు. ఇది ఒక 5 డ్రాప్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి ఇది అన్నంలో యాడ్ చేసుకోవాలి. నా ముందుగా ఇక్కడ బియ్యం పెట్టుకున్నాను కదా, బియ్యం వేసుకున్న తర్వాత ఇక్కడ కూర యాడ్ చేసుకోవాలి. మనం రైలు దుంపతోటి కూర వండాం కదా,
ఇది 4 పక్కల ఇలాగా సదురుకోవాలి. దాని తర్వాత దానిపైన మళ్ళీ బియ్యం వేసుకోవాలి. అన్నం ఉడికించిన అన్నం వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది బిర్యానీ మసాలా పౌడర్ చేసి పెట్టినాను. మళ్ళీ ఇక్కడ కూర యాడ్ చేస్తాను. కేసరి పౌడరు, మీఠాత్తరు, రోజ్ వాటరు ఇవన్నీ కలిపాను కదండి. ఇవన్నీ పైన చేసుకోవాలి. లాస్ట్గా నేను బాయిల్ చేసుకుని ఎప్పుని గుడ్లు పెట్టుకున్నాను. ఇవి కూడా దీని పైన చదువుతున్నాను. కొద్దిగా రిఫైన్ నూనె వేసుకుంటున్నాను సైడ్లో. ఇది ఒక 20 నిమిషాల పాటు నేను దమ్ము పెట్టిన తర్వాత దింపేసుకోవడం అండి. అయిపోయింది. రాయితా తయారు చేస్తున్నానండి. ఇక్కడ తురుము పెట్టుకున్నది దోసకాయ, తర్వాత ఇది బూందీ, దీంట్లో పెరిగి చేసుకుని ఒక 2 కప్పులుగా దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ చాట్ మసాలా, వేస్తున్నాను. రైతా రెడీ. పులావ్ అయ్యిందో లేదో చూద్దాం రండి. పులావ్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుంటున్నాను.
మా వీడియో నచ్చినట్టయితే తెలుగు వెరైటీ వంటకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.